ఇక 10వ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ బెయిల్ రద్దు అంశం కాసేపట్లో తేలిపోనుంది. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు హనుమకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 6న బండి సంజయ్ బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. బెయిల్ రద్దు పిటిషన్పై కాసేపట్లో హనుమకొండ కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అటు బండి సంజయ్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు అంశం కాసేపట్లో తేలిపోనుంది. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు హనుమకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 6న బండి సంజయ్ బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. బెయిల్ రద్దు పిటిషన్పై కాసేపట్లో హనుమకొండ కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అటు బండి సంజయ్ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. తిరుపతి. అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు పీపీ. ఈ నెల 6న 10th హిందీ పేపర్ కేసులో బండి సంజయ్ కి బెయిల్ మంజూరు చేసింది హన్మకొండ కోర్టు. అయితే ఈ హిందీ పేపర్ కేసులో బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ పై మరికొద్దిసేపట్లో హన్మకొండ కోర్టులో వాదనలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. వాదనలు బండి సంజయ్ తరఫున లాయర్లు కూడా వినిపించబోతా ఉన్నారు. అయితే ఈ బండి సంజయ్ బయట బెయిల్ వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. అతని ఫోన్ కూడా పోలీసులకు ఇవ్వట్లేదు, ఫోన్ పోయిందని చెప్తున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి చేయకుండా ఇంకా ఈ కేసులో సాక్ష్యాలు ఇంకా అనేక కీలక పరిణామాలు కీలక అంశాలు తెలుసుకోవాలి కనుక బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హన్మకొండ కోర్టులో మరి కాసేపట్లోనే వాదోపవాదాలు నిలబడిన పరిస్థితి. హన్మకొండ కోర్టుకు కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ తరఫున లాయర్లు బీజేపీ శ్రేణులు చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. బీజేపీ శ్రేణులు కావచ్చు, బండి సంజయ్ అభిమానులు కూడా బెయిల్ పిటిషన్ తీర్పు ఏమి ఇవ్వబోతుంది, బండి సంజయ్ బెయిల్ ను రద్దు చేస్తారా లేదా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే వాదోపవాదాలు జరిగిన తర్వాత మధ్యాహ్నం 1:32 సుమారులో కూడా తీర్పు రాబోతా ఉంది. శివ, పోలీస్ శాఖ చేస్తున్నటువంటి వాదనలకు సంబంధించి సంజయ్ తరపు లాయర్లు ఏమంటున్నారు అసలు తిరుపతి? మొదటి నుంచి కూడా బండి సంజయ్ ఈ కేసుకు సంబంధించి సహకరించట్లేదు, ఫోన్ ఇవ్వట్లేదు. ఆ వాట్సాప్ కాల్స్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్లు కనుక బండి సంజయ్ ఫోన్ పరిశీలిస్తే అనేక సాక్ష్యాలు అనేక కీలక అంశాలు బయటపడతాయన్న నేపథ్యంలోనే బండి సంజయ్ ఫోన్ పోయిందని బండి సంజయ్ ఇవ్వట్లేదు. బండి సంజయ్ కరీంనగర్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఆ బెజ్జంకికి వచ్చినాక సెల్ టవర్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు ఫోన్ సిగ్నల్స్ చూపించాయి. కానీ ఆ తర్వాత అక్కడ నుంచి బండి సంజయ్ నా ఫోన్ పోయిందని కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం దుర్చనంగా మారింది. బండి సంజయ్ ఫోన్ ఉంది, కానీ అనేక అంశాలు అనేక వాట్సాప్ మెసేజ్లు వాట్సాప్ కాల్స్ బయటకు వస్తాయి. అందులో ఫోన్ లో కీలక సమాచారం ఉందన్నటువంటి నేపథ్యంలోనే బండి సంజయ్ ఫోన్ ఇవ్వట్లేదు. అందుకోసమే బండి సంజయ్ ఫోన్ కావచ్చు ఇంకా సాక్ష్యాలు రావాల్సి ఉంది. అందుకోసమే అతను బెయిల్ రద్దు చేసి రిమాండ్ లో ఉంచితే ఇంకా సాక్ష్యాలు కావచ్చు ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఆ ప్రభుత్వం తరపునటువంటి లాయర్లు చెప్పిన పరిస్థితి. కానీ బండి సంజయ్ లాయర్లు మాత్రం మొదటి నుంచి ఈ కేసుకు సంబంధం లేనటువంటి బండి సంజయ్ ని ఇరికించే ప్రయత్నం చేశారు, కుట్రపూరితంగా చేశారు. ఎవరో కమలాపూర్ బాయ్స్ స్కూల్లో విద్యార్థులు స్నేహితులు కలిసి చేసినటువంటి పనిని మాల్ ప్రాక్టీస్ గా చేసినటువంటి పనిని దానికి సంబంధించి ఎవరో ప్రశాంత్ తో బండి సంజయ్ సంబంధాలున్నాయి, ప్రశాంత్ బండి సంజయ్ కావాలనే హిందీ పేపర్ ను మాల్ ప్రాక్టీస్ చేశారని కేసు నమోదు చేశారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కూడా బండి సంజయ్ లాయర్లు కావచ్చు బీజేపీ శ్రేణులు